సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం బిగ్ బాస్ కంటెంట్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కళ్యాణ్ పడాలా ఏం చేస్తున్నారు? సో ప్రతి ఒక్కరిలో ఉండే క్వశ్చన్ అదే. సో కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ 9 విన్నర్. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఏం చేస్తున్నారు అని చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో బిగ్ బాస్ తర్వాత తన అప్డేట్స్ ఏంటి, ఎలా ఉంటున్నాయి, ఏంటి, ఎక్కడ కనిపించట్లేదు అని చాలా మంది అంటున్నారు. సో చాలా మంది బిగ్ బాస్ తర్వాత ఆయన అంటే కొన్ని ప్లాట్ఫామ్లో కనిపించలేదు, ఏం చేస్తున్నాడు అని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో బిగ్ బాస్ తర్వాత తను అంటే బిగ్ బాస్కి ముందు కళ్యాణ్ పడాల మీ అందరికీ తెలిసిందే. సోల్జర్. సో తను చేసుకుంటూ తనకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకోటి ఇంట్రెస్ట్ ఇవన్నీ ట్రై చేసేవారు. అగ్ని పరీక్ష ద్వారా సో తనకంటూ ఒక గుర్తింపు వచ్చింది. సో అగ్ని పరీక్ష ద్వారా తన టాలెంట్ నిరూపించుకొని సో బిగ్ బాస్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాడు. సో బిగ్ బాస్లో కూడా తన యొక్క మంచితనాన్ని, తన వ్యక్తిత్వాన్ని అన్నీ చూపించుకుంటూ సో కంటెస్టెంట్‌గా లోపలికెళ్ళాడు. సో విన్నర్‌గా బయటకొచ్చాడు. ఇదంతా మనకు తెలిసిందే. సో ఆఫ్టర్ బిగ్ బాస్ కళ్యాణ్ పడాల ఏం చేస్తున్నారు? సో తనని తను మేకఓవర్ చేసుకున్నాడు. సో కళ్యాణ్ పడాల అనే వ్యక్తి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి. సో ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేకుండా ఇండస్ట్రీ బయటుండే వ్యక్తి. సో ఇండస్ట్రీలోకొచ్చాక ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి, సో యాక్టింగ్ అనేది ఎలా ఎలా అంటే ఏదో సినిమా వచ్చింది, లేదంటే ఒక వెబ్ సీరీస్ వచ్చింది చేసేద్దాం అలా కాకుండా యాక్టింగ్ స్కూల్‌కెళ్ళి యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు చక్కగా. సో డాన్స్ క్లాస్‌కెళ్ళి డాన్స్ నేర్చుకుంటున్నాడు. సో ప్రతి ఒక్కటి కూడా తనని అంటే తనని నమ్ముకున్న కొంతమంది ఆడియన్స్‌కి, తనంటే ఇష్టపడే కొంతమంది ఆడియన్స్‌కి నేనిది అని చూపించుకోవడం కోసం తన మేకఓవర్ తను చేసుకుంటూ సో జిమ్‌కెళ్తున్నాడు, కష్టపడుతున్నాడు. సో ఫైనల్‌గా మొన్న రీసెంట్‌గా చూసుకుంటే తన బర్త్‌డే రోజు ఒక ప్రోమో గూడా వచ్చింది. అండ్ రీసెంట్‌గా అంటే తన డాన్సు తను చూపించుకోవడం కోసం చిన్న చిన్నగా రీల్స్ కావచ్చు, చిన్న చిన్న ప్లాట్‌ఫామ్‌లో చూపిస్తున్నారు. సో ప్రెజెంట్ అయితే తను ఫుల్ మేకవర్‌తో వచ్చారనమాట. ప్రెజెంటు తనకి ఏమేమి కావాలి అంటే డాన్సు, యాక్టింగు, సో తన బాడీ అపియరెన్స్ ఇవన్నీ కావాలి కాబట్టి సో అన్నీ గూడా సమకూర్చుకుంటూ తన ఇండస్ట్రీకి ఆహ్, కొంతమంది పెద్దల్ని కలుస్తూ చాలామందిని ఇంటరాక్ట్ అవుతూ సో తనకంటూ తను ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే సో ఒక 2 సినిమాలున్నాయి. సో 2 సినిమాలకి సైన్ చేశారు. ఈ 2 మూవీస్ గూడా అతి త్వరలో మీ ముందుకొస్తాయి. సో ఈ అప్డేట్ గూడా తనే ఇస్తాడు. అండ్ అలాగే కొన్ని సాంగ్స్ గూడా ప్రైవేట్ సాంగ్స్ గూడా చేస్తున్నారంట. సో ఈ సాంగ్స్ గూడా అతి త్వరలో మన ముందుకు రాబోతున్నాయి. సో మీ అందరూ గూడా తనకి ఇలాగే సపోర్ట్ చేస్తూ కొంచెం మీ యొక్క బ్లెస్సింగ్స్ అనేవి వాళ్ళకి ఉంచండి. ప్రెజెంట్ అందరూ అడిగారు కదా! కళ్యాణ్ పడాల ఏం చేస్తున్నారని. సో ఇది తను చేస్తుంది. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏ కంటెస్టెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.